దేవుడు మన జీవితంలో ప్రారంభంలోనే పైకి తీసుకెళ్ళిపోతాడని ఆశపడతాను. నన్ను హీ సేయింగ్ ఫస్ట్ కింద ఉన్నాడు నీ అసలైన బ్యాటిల్. మనం అనుకుంటాం అన్ని గొప్పలు అయిన తర్వాత పోరాడాల్సిన పెద్ద పోరాటాలు ఉంటాయి అనుకుంటాం. కాదు. మన జీవిత ప్రారంభంలోనే ఉంటారు అసలైన గొలియాతులు. దావీదు గొప్ప రాజు అయిన తర్వాత గొలియాతుని పోరాడలే. ఇన్ఫాక్ట్ పోరాడటానికి అవసరం రాలే. అప్పటికి పోరాడగలడా లేడా అన్న పాయింట్ కూడా లేదు. కానీ ఆయన బాలుడుగా ఉన్నది అప్పుడు ఆ యవనస్తుడు, ఆ బాలుడు ఈజ్ నాట్ అ మ్యాన్, ఈజ్ నాట్ అ చైల్డ్, మధ్యలో ఉన్నాడు. ఆ వ్యక్తి మొదటి యుద్ధంలోనే గొలియాతు వచ్చి నిలబడుతున్నాడు. ఇక్కడ యెహోషువ మొదటి పోరాటంలోనే యెరికో వచ్చి నిలబడుతుంది. ఇట్ ఈస్ ద టఫెస్ట్ ప్లేస్ టు ఫైట్. ఇక్కడ యెరికోని పోరాడమన్న దేవుడు ఒకటే అంటున్నాడు, నేను ఈ యెరికో మొత్తాన్ని నీ చేతిలో పెట్టా, రాజుని నీ చేతిలో పెట్టా, వీరుని నీ చేతిలో పెట్టా. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సిటీ బ్యాక్ దెన్. ఈరోజు చాలామంది అనుకుంటారండి, దేవుడు మనకు ఓరకట్ట నిలిచి ఉండి చూడు తన సహాయాన్ని ఇస్తానన్నప్పుడు, తన రక్షణని ఇస్తానన్నప్పుడు నిలిచి ఉంటే అయిపోతాడు అనుకుంటాం. దేవుడు రక్షణ ఇస్తాడు, కానీ ఆ రక్షణలో నడవాల్సింది మనమే. ఊరక నిలిచి చూడు దేవుని రక్షణ మీరు చూస్తారు, రుచి చూస్తారు అన్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైన ఎర్ర సముద్రంలో నడవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ కూడా దేవుడు అన్నాడు, వారిని నీ చేతులకు అప్పచెప్పాను, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నడువు. యూ విల్ అండర్స్టాండ్ వేర్ ఐఎమ్ కమింగ్. ఈరోజు మన జీవితంలో కూడా మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని చుట్టూ నడుస్తున్నాం, అవసరమైన దాని కొరకు నడుస్తున్నామా, అవసరమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామా,